హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, హెచ్చరిక వాక్యము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభువు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పారు. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయము, పరిశుద్ధాత్మ సహాయమును వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మీ సన్నిధానమునకు మమ్మలను మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ నామం అంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించడానికి సిద్ధపడుచు ఉండగా మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని నోట మీ మాట నుంచి మీ చిత్తానుసారంగా మీ దాసుని నోటిని ఊరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యమును అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ అతి చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఆద్యంతము ఈ ప్రార్థన, ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మీరు అధ్యక్షులకు నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ అతి చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని ఈ స్థలాన్ని, చుట్టూ గోడలను, పైకప్పును మీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని చుట్టుపక్కల ప్రాంతాన్ని మీ హస్తగతం చేసుకుని దూతల కాపుదలలో ఉంచి అపాయం, ఆటంకము కలగకుండా సకల ఆటంకములు మీరు ఇచ్చిన అధికారం చెప్పున నజరుడైన యేసు క్రీస్తు నామమున గద్దించి బంధించి పాతాలను నెట్టివేస్తున్నాను. ఆమేన్. మీరే దిగి వచ్చి మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందమని ఈ అతి చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని మా కొరకు త్వరగా రానున్న పరిశుద్ధ నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాను పరమాత్ముడికి. ఆమె. మంచిది. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని మూలవాక్యంగా చదివాను. ప్రకటన గ్రంథము 19:9. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను. ఏం చెప్పాడంట? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పారు. ప్రభునందు ప్రియులారా, శిష్యుడైనటువంటి యోహాను గారు దేవుడు ఈయనను జరగబోవు సంగతులను తెలియజేయుటకు ఆయన్ని పరలోకమునకు రమ్మని మరి పిలిచినట్లుగా, ఆయన ఆత్మరూపిగా వెళ్ళినట్లుగా లేఖనాలు కనబడుతున్నాయి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. నేను చెప్పేది ఏంటంటే, జరగవలసినటువంటి వాటిని నీకు
కనుపరిచెదను అన్నాడు కదా. పద్మాసు దీవులో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయనను దర్శించారు. ఆయన 7 నక్షత్రములను చేత పట్టుకొని ఉన్నాడు. 7 దూతల చేత 7 సంఘాలకు లేఖలు రాయించాడు. ఆ లేఖలు రాయడం జరిగిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత అన్నాడు, నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను అన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇప్పుడు యోహానికి వినిపిస్తున్నాడా, కనపరుస్తున్నాడా? కనపరుచుచున్నాడు, అంటే కంటికి చూపిస్తూ ఉన్నాడు. అలా ఎప్పుడైతే కనపరిచేదని అన్నాడో వెంటనే ఈయన ఏమైపోయాడంట, ఆత్మవశుడై పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రభునందు పిల్లరా, ఇప్పుడు ఈయన మొదట చూసినప్పుడే పరలోకమందు ఒక తలుపు తెరవబడింది, స్వరం విన్నాడు. ఆత్మవశుడైన తర్వాత పరలోకమందు ఒక సింహాసనం మీద ఆసురై ఉన్నాడు కనబడ్డాడు. ముందేమో పరలోకము తెరవబడి స్వరం వినబడింది. ఆ తర్వాత ఈయన ఆత్మవశుడైన తర్వాత సింహాసనం కనబడింది, దాని మీద ఒక ఆయన కూర్చొని కనబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు, ఏంటి, జరగవలసిన సంగతులన్నీ ఇప్పుడు యోహానికి చూపించాడు. అలా చూపిస్తూ మరి దేవదూత కూడా, ఒక దూత కూడా ఆయనతో కూడా ఉండి ఈయనకి చాలా విషయాలు చెబుతూ ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూలవాక్యం 19వ అధ్యాయం 9వ వచనంలో, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను అన్నాడు. ఇప్పుడు కనపరచడం కాదు, ఇప్పుడు చెబుతున్నాడు. ఇప్పటివరకు చాలా సంగతులు కనపరిచాడు, ఏమేమి జరుగుతుందో భూమి మీద చాలా సంగతులు కనపరిచాడు. ఇప్పుడేమో చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఈరోజు ఉదయకాలం ముందు మరి ఏం చెప్పాలో నాకు కొంచెం క్లారిటీ, అసలు ఏం దేవుడు నాకేం బయలుపరచలా. ఇక్కడికి వచ్చేసి కూర్చొని మరి బైబిల్ తిరగేస్తూ ఉన్నాను. బైబిల్ తిరిగేస్తూ ఉంటే నాకు యథార్థత అనే దాని గురించి ఒక చిన్న తలంపు వచ్చింది. యథార్థతను గురించి మాట్లాడాలంటే భక్తుల యథార్థత గురించి చెప్పాను ఆల్రెడీ. దేవుడు దావీదు భక్తుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా యథార్థతను బట్టి దేవుడు నన్ను ఉద్ధరించాడు అన్నాడు. 41వ కీర్తనల గ్రంథము 41వ కీర్తన ప్రభునందు పిల్లల 12వ వచనంలో, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు అన్నాడు. అంటే ఇప్పుడు దావీదు అంత ఆశీర్వదించబడడానికి, ఉద్ధరించబడడానికి కారణం ఎవరు? ఆయన యథార్థత. ఆయన యథార్థతే దేవుడు అన్న ఆయన అంతను ఉద్ధరించి, అంత దీవించి, అంత ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇట్లాగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూసామనుకోండి. యోబు గ్రంథము, ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు, యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అంటే దేవుడు ఇప్పుడు ఒక మనుషుడు ఉండెను. ఆ మనుషుడు ఎలాంటి వాడంటే, ఫస్ట్ స్టేట్మెంట్
యథార్థతను చూస్తూ ఉన్నాడు. అది యథార్థవంతుడా కాదా? ఇలా దేవుని యొక్క చూపు, దేవుని యొక్క ఒక వ్యక్తిని చూసినప్పుడు ఫస్ట్ ఆయన చూసేది ఇతడు యథార్థవంతుడా కాదా, యథార్థవంతుడా కాదా. కాబట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన కోరుకునేది మనలో మన యథార్థతను ఆయన కోరుకుంటాడు. ఆ యథార్థతను బట్టి నన్ను దీవించాడని దావీదు అంటాడు. మరి ఈ యథార్థతను బట్టే యోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు? మొదట ఉండిన దానికంటే పరీక్షలో నిలబడిన తర్వాత ఇంకా రెండంతల ఆశీర్వాదం వచ్చేసి యోగుకి. అంటే ఇలా ఉన్న దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే దేవుడు చూసింది ఏంటి? యథార్థత. కానీ ఇప్పుడు నేను ఈ భక్తుల యొక్క యథార్థతల గురించి ఎన్నోసార్లు మాట్లాడాము, చూసాము. మనం కూడా యథార్థంగా ఉండాలని మనం అనుకుంటున్నాము. అన్నీ ఓకే, అంతా బాగానే ఉంది. కానీ నాకేమనిపించిందంటే, సరే మనుషులు యథార్థంగా మరి యథార్థతను బట్టి దేవుడు దీవించాడు. చాలామంది యథార్థత కోల్పోయారు. కానీ దేవుడైతే ఎలాగుంటే ఆయన మాటలు ఎలాగున్నాయంట? ఆయన మాటలు యథార్థమైన మాటలని చెప్పారు. ఎంత యథార్థము అనంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నేను ఈ దేశమును నీ సంతానమునకు స్వాస్యముగా ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ఏం చేశాడు? మాట నిలబెట్టుకున్నాడా లేదా? అంటే ఇప్పుడు ఆయన మాట ఇస్తే నిలబెట్టుకునే దేవుడు. అంటే ఆయన ఏదైనా చెబితే అది ఖచ్చితంగా యథార్థము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుడు ఇలాగ ఉంటాడు, మనం కూడా అలాగే ఉండాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, దేవుడు యథార్థమైన మాటలని దూత మరి యోహానుతో చెప్పాడు, కరెక్టే. కానీ ఇప్పుడు నేను ఈ యథార్థతల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ వచనంలో నాకు కనబడిన మాట ఏంటంటే, ఆయన చెప్పినటువంటి మాట, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయమన్నాడట యోహానుతో కదా. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులట. ఇప్పుడు దేవుని చేత కొంతమందికి ఏమో పిలుపు వచ్చింది, ఏమని? పెండ్లి విందుకు రమ్మని. కానీ ఇంకొక చోట ఏమనుందంటే, పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనములో, అతడు నన్ను విందుశాలకు తోడుకుపోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తిన. నేను అడుగుతున్నాను, ఇప్పుడు అతడే మనల్ని తీసుకుని వెళ్ళటం గ్రేటా, లేదా పెండ్లి విందుకు పిలువబడ్డం గ్రేటా? కదా. అతడే వచ్చి మన దగ్గరికి మనం తీసుకుని వెళ్ళడం గ్రేట్. కానీ పెండ్లి విందుకు పిలవడం అంత విశేషమేం కాదు. పిలవడం కూడా గ్రేటే, ఎందుకంటే అందరినీ పిలవరు కదా, సెలెక్టెడ్ పీపుల్స్ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది అడిగారట, ఏమంటే మనోహర్ పెళ్ళేదో మాకు చెప్పలేదంటే, అంటే పాస్టర్ గారు చెప్పిందంట, అమ్మా ఏదో సింపుల్గా చేసేద్దాము, మరి అయ్యగారు చెప్పినటువంటి వివాహ సంబంధం కాబట్టి మరి ఖర్చులు చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి. మరి అప్పులైతే రేపొద్దున వాళ్ళ మీదకి పిల్లల మీద భారం పెట్టడం దేనికి? అందుకనే మేము చాలా తక్కువ మంది, 150-200 మంది అనుకున్నాం. అది కాస్త 250 అయింది, 250 కాస్త 300 అయింది, 300 కాస్త 350 అయింది. ఇక పిలువబడిన వారి కంటే పిలువబడని వారు ఎక్కువ మంది, 550 అయింది. పిలువబడిన వారు 350. ఆ పిలువబడిన వారిలో ఒకరిని ఇద్దరిని రమ్మంటే 4 వచ్చి, ఇంకా కొంతమంది అయితే మనం పిలవలు అసలు. మన దిలీప్ గారు అబ్బాయి పెళ్ళి అంటే మనం ఎలా పోయి వెంటనే కార్లు వేసుకొచ్చాం కొంతమంది.
పాపం ఆయన మరి పెట్టుకున్నాడు కదా, ఎంతవరకు తన బడ్జెట్ ఉందో, ఎంతమందికి వడ్డించాడో. ఇంకా మనకి అదృష్టం ఏంటంటే దేవుని మహాకృప, తమ్ముడు నాని మనం క్యాటరింగ్ ఇవ్వడం, ఆయన ఒప్పుకోవడం, జనాభాని ఆయనే చూసుకొని, అరుణ నాని ఇద్దరు కలిసి, అన్నయ్య మీరేం టెన్షన్ పడద్దు, మీరు పెళ్లి వ్యవహారాలు వచ్చిన వాళ్ళని బంధువులు మీరు చూసుకోండి, మిగతా మేము చూసుకుంటాం అని అంత భరోసా ఇచ్చి, జనం పెరుగుతున్నారు అనగానే వెంటనే కాల్ చేసి కుర్రోళ్ళకి భోజనం వండించేసి వెంటనే వేరొక వ్యాన్లో వేసుకొని తీసుకొచ్చేసి పెట్టేసి రెడీ చేసి మొత్తం అంతా చేశారు. ఇప్పుడు అదే నేను వంట చేయించాను అనుకో, ఎంతమంది చేపిస్తారు? 350 అనుకున్నాను కానీ 400 చేపిస్తారు. మళ్ళీ 150 మంది పరిస్థితి ఏంటి? మళ్ళీ సరుకులు ఎక్కడ ఉన్నాయి, బెల్లం ఎక్కడ ఉంది, చింతపండు ఎక్కడ ఉంది, కారం ఎక్కడ ఉంది అని మళ్ళీ స్టార్ట్. పక్కనే అనుకోండి, పడమట సెంటర్లో కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఇబ్బందే కాదా. నేను చూశాను మా తాతయ్య గారు చేసినటువంటి వివాహాలలో తేవడం, వండడం, పెట్టడం, తేవడం, వండడం, పెట్టడం, వండినంతా అయిపోయేది. ఇంకా చాలామంది ఉండేవాడు, మళ్ళీ తెప్పించేవాడు, మళ్ళీ ఉండేవాడు, మళ్ళీ అది అయిపోయేది, మళ్ళీ అలా 2-3 దప్పాలు వండించి పెట్టిన సందర్భాలు చూశాను. అందుకనే నేనేమనుకుంటానంటే, ఒక 100 మందికి ముందే ఎక్స్ట్రా వేసేసి వండేద్దాం అనుకుంటా, చర్చిలో వండినట్టు. మిగిలితే ఏముంది, సాయంత్రం పొద్దున్న తినచ్చు, లేదా ఎవరికైనా క్యారేజీలు కట్టేస్తాం. నేను అది చూసే అప్పటి నుంచే అనుకుంటాను, ఇప్పుడు 20 మంది ఉన్నారంటే 25 మందికి వండుతూ ఉంటాను. ఒక 4-5 ఎక్కువ ఏం ప్రాబ్లం ఉంది, మిగిలితే ప్రాబ్లం లేదు. ఒకవేళ బాగా ఎక్కువ మిగిలిపోతే కనీసం ఎవరికైనా అనాథాశ్రమాలైనా పంపించవచ్చు, తగిలిందనుకో. ఎన్ని తెప్పలు చెప్పండి. ఆ రోజుల్లో మరి దేవుని మహాకృప, వాళ్ళిద్దరూ కలిసి మొత్తానికి చేసి, ఇప్పుడు అదంతా అయిపోయి ఇప్పుడు 4 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళు అడిగారంటే అమ్మగారిని, ఏంటి మా అమ్మ పిల్లలేంటి పెళ్ళికి, ఇప్పుడు ఏమనుకోవాలి, ఏమని చెప్పండి. అమ్మ మేము అనుకున్నదే ఇలాగ వెళ్ళిపోయి ఇంత పరిస్థితి అయితే, ఇక మినిస్ట్రీలో ఈయన ఒక పదవిలో ఉన్నాడని చెప్పని అన్ని స్టేట్లు, అన్ని జిల్లాలు, అందరు విశ్వాసులకి చర్చిల్లో ప్రకటన చేస్తే, ఇప్పుడు మన కళ్యాణం అనుకో కూడా సరిపోదు విజయవాడ. మనోహర కళ్యాణం కాదు, లోక కళ్యాణం. ఓ 10,000 మంది ఈజీగా వచ్చేస్తారు. ఆగస్టు 15కి అయ్యగారు ప్రార్థనకు పిలిపిస్తే ఎంతమంది వచ్చారు? అంతమంది వచ్చారు. అంటే అప్పుడు మనకి ఎంకేఎన్ఆర్ కార్డు సరిపోదు పెళ్ళికి. ఇక వంటకాలు ఇంక మొదలెట్టాలని ఎలా చేయాలి చెప్పండి. కాబట్టి చాలామంది పిల్లలు అయ్యే ఎందుకు పిల్లలేదని చెప్పని కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది పిలవకపోతేనే బెటర్లే. ఇప్పుడు ఇప్పుడు పిలిచిన కానించి కంపల్సరీగా మొహమాట కదా వెళ్ళాలి, రేపు పొద్దున మళ్ళీ మనం పిలవాలి. ఈ బాధ ఎందుకు? బెస్ట్ నేనైతే అలాగే నన్ను పిలవకపోతే బెటర్ అనమాట. ఎందుకంటే కంపల్సరీగా వెళ్ళాలి, వెళ్ళకపోతే అలుగుతున్నారు రాలేదని. అరే అయ్యగారు మీటింగుల పరిస్థితి ఎట్లా ఉందో, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో, ఏ స్థితిలో ఉన్నాడో, నా పెళ్ళికి రాలేదని నేను బాధపడ్డం దీనికి, అక్కడుండే నన్ను దీవించిన ఆయన చాలు అని చెప్పని అనుకోవడం లేదు. నా పెళ్ళికి రాలేదు కాబట్టి నేను ఏదో మాట్లాడా అన్నట్టు కనీసం మెసేజ్ పెట్టినా రిప్లై కూడా కొట్ల కొంతమంది పెళ్ళిళ్ళకి రావాల్సిందంట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడేమో ప్రకటన గ్రంథం 19:9 ప్రకారము పెండ్లి విందుకు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ఉంది. ప్రభగీతం 2:4 ఆయనే నన్ను విందు సేవకు తోడుకొని పోయిన ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ 2 విషయాలు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు సంగతి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఒక 2 సంగతులు జ్ఞాపకం వచ్చినాయి. అది నేను చెప్పి ముగించేస్తా. మనం కూడా ఒక్కసారి దానిని బట్టి పరీక్షించుకుందాం, ఓకేనా? పాత నిబంధనలో ఇజ్రాయేలీల రాజ్య పరిపాలన కాలంలో, ఆహబు రాజుగా యెజబెలు రాణిగా ఉన్న కాలంలో
దేవుని ప్రజలు దేవునికి విరోధముగా బలిపీఠములను పడగొట్టి దేవుని ప్రవక్తలను చంపుతూ ప్రజలను తడబాటులోకి నెట్టి దేవుని ప్రజల ధనముతోనే దేవుని డబ్బులతోనే అన్య దేవతారాధనలు చేస్తున్నటువంటి కాలంలో ఈ పరిస్థితులన్నీ చూసినటువంటి భక్తుడు ఏలియా తట్టుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎలాగైనా సరే ఈ స్థితి నుంచి నువ్వు దీన్ని కాపాడు, నీ ప్రజలు ఇలాగ అయిపోతున్నారని ఆయన భారంతో ప్రార్థన చేసినప్పుడు మన శనివారం మన ఆదివారం అయ్యారు చెప్పారు, చాలా భారంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చేసాడు. ఏంటి ఏలియా, ఏంటి సంగతులు అంటే, భూమి మీద ఇట్లా ఉంది ప్రభువా, ఎంత భయంకరంగా ఉంది, నన్ను చూస్తూ కూడా నువ్వు ఎందుకు కాముకున్నావు అంటే, అది చూసి కూడా ఎవరికైనా రోషం కలిగి ప్రార్థన చేస్తాడేమో, ఆడు చేస్తే నేను దిగొద్దామని చూస్తున్నాను, ఎవడు చేయట్లేదు, నువ్వు చేసావు దిగొచ్చింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే ఏలియా అన్నాడంట, సమృద్ధిగా పంటలు పండుతున్నాయి, సమృద్ధిగా తింటున్నారు, సమృద్ధిగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ సమృద్ధిగా ఉన్నదాన్ని కొంచెం తీసేస్తే, అంటే వర్షం పడకుండా మంచు పడకుండా చేస్తే దెబ్బకి అందరూ లైన్లోకి వచ్చేస్తారని చెప్పంటే, అవునా సరే అట్లాగే కానీ అన్నాడు. ఆ మాట దేవుని దగ్గర నుంచి పట్టుకొని డైరెక్ట్గా ఆడికి వెళ్ళిపోయాడు, ఆహబు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆహబు రాజమందిరంలోకి వెళ్ళి ఆహబుతో మాట్లాడుతున్నాడు. ఎవరు రాజమందిరంలోకి? ఆహబు రాజమందిరంలోకి. చూడండి, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. అంటే ఇప్పుడు చూడండి, ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఆహాబునొద్దకు వచ్చాడు, నేను యెహోవా సన్నిధిని నిలవబడి ఉన్నాను అంటున్నాడు. యెహోవా సన్నిధిని నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అంటున్నాడు. అంటే ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు సృష్టించినప్పుడు అందులో ఆహాబు రాజమందిరం కూడా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఇప్పుడు ఆకాశము దేవుని సింహాసనం అట, భూమి అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఉన్నాడు? ఆయన నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు ఆయన సన్నిధి అది. ఈయన ఎక్కడున్నాడు? దేవుని పాదపీఠం దగ్గర నుండి ఆ దేవుడని యెహోవా జీవముని ప్రకటించాడు కదా. అలా ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏలియా బయలుదేరి కెరీతు వాగు దగ్గరికి వచ్చాడు. ఈ కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు కాపోలం చేత ఈయనకి ఆహారం పంపిస్తూ వచ్చాడు. కొన్ని రోజులకు వర్షం లేదు, మంచు లేదు కదా, ఈ కెరీతు వాగు ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆ నీళ్లు తాగుతున్నాడు, ఇప్పుడేమో అది ఎండిపోయింది, కాకులతో ఆహారం పంపిస్తాడు, నీళ్ళు లేకపోతే కొడికాడ పడుతుంది, ఇప్పుడు నీళ్ళు కావాలి. ఇప్పుడు దేవుడైన యెహోవా ఆయన ఏం చెప్పాడంటే, బాబు నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఎక్కడికి వెళ్తావంటే సీదోను పట్టణ సంబంధి అయిన సారెపతి అన్న ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి నేను సెలవు ఇచ్చింది వాడు అన్నాడు. ఎవరు ఏం చెప్పాడంటే 9వ వచనం, నిన్ను పోషించుటకు అచ్చటనున్న విధవరాలికి నేను సెలవు ఇచ్చింది అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సెలవు ఇచ్చాడా? ఇవ్వలేదా? వాక్యంలోనూ ఇచ్చాడు ఉంది. ఇప్పుడు ఈయన వెళ్ళి సారెపతి విధవరాలిని, అమ్మా నాకు ఒక అప్పం చేసుకు పట్టరా, అదే చేతి కొంచెం నీళ్ళు పట్టరా అని అంటే ఆమె ఉన్నదే కొద్దిగా, అది నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నావు, ఇప్పుడేమో నువ్వు వచ్చి నాకు ఒక అప్పంది అంటావు అని అంటుంది. అందా
12వ వచనం. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు ఆ, తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనెయు నా యుద్ధమున్నవే గాని ఆ, అప్పం ఒకటైనను లేదు. ఆ. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునే వారిని కొన్ని పుల్లలు ఏరుకున్నటకై వచ్చింది. అది ఇప్పుడు ఆమెమో ఏదో కొద్దిగా ఉందని చెప్పని ఇక్కడికి వచ్చి ఏమో పొలలు ఏరుకుంటా ఉంటే ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను ఇప్పుడు అసలు ఈయన ఫస్ట్ వచ్చి ఏం చేశాడు? 10వ వచనం. అందుకు అతడు లేచి సారపతను నాకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు వచ్చుట కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి ఆ. త్రాగుటకే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకుని ఆ, ఆమె నీళ్లు తేబోచుండగా ఆ. ఆమెను మరలా పిలిచి ఆ. నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఇప్పుడు ముందేం అడిగాడు? నీళ్ళు అడిగాడు. ఎందుకంటే ఖరీదు బాగా ఎండిపోయింది, బయలుదేరి మరి ఇంత దూరం ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఏమైంది? దాహం వేసింది, నీళ్ళు అడిగాడు. వచ్చేప్పుడు ఒక అప్పం పట్టమన్నాడు. ఏమేమి ఉంటుంది? నా దగ్గర అప్పం ఒకటి కూడా లేదు, చనిపోకముందు సిద్ధం చేసుకున్నా అంటే ఆయన ఏలి ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకుని. అయితే నేను అడుగుతున్నాను, ఇప్పుడు దేవుడైన యెహోవా సారపతి విధవరాలకి చెప్పాడో చెప్పలేదు? చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? మరో మాట్లాడకుండా వెళ్ళి అప్పం చేసుకుని తీసుకొచ్చి పెట్టాలి. చెప్పిందా? చేసుకొచ్చిందా? తేడా బాగా ఉండదే కొద్దిగా. అసలు అప్పం ఉట్టుకోలేదు. నువ్వు దాంట్లో నువ్వు నన్ను అడుగుతావు ఏంటి అని అంటే ఈయనే ఉన్నాడు. ఏం భయపడద్దు, నువ్వు అందులో ఒక చిన్న అప్పం ముందు నాకు చేసుకురా, ఆ తర్వాత మీ ఇద్దరు చేసుకోండి అని చెప్పినటువంటి ఏలియా మాట చొప్పున ఏం జరిగింది? 14వ వచనం. భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. ఇప్పుడు నేను చెప్తున్నాను, అలా సెలవిచ్చి ఉన్నాడు, ఖచ్చితంగా అయిపోదని సెలవిచ్చి ఉన్నాడు. అలాగే 15వ వచనం. అంతటా ఆ, ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఆ. అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ఇప్పుడు మీ దగ్గర ఎంత పిండి ఉంది? ఒక మనిషి పట్టెడు పిండి. గుడ్డిలో నూనె ఎంత ఉంది? ఇప్పుడు ఏలియా, సారపతి విధవరాలు, ఆమె కొడుకు, ఆమె ఇంటి వారందరూ ఎన్ని దినాలు? అనేక దినములు భోజనము చేయుచు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అయితే ఈ సారపతి విధవరాలు కుమారుడు చచ్చిపోయాడు. ఈ సంగతి ఏలియా తెలిసి సారపతి విధవరాలు కుమారుడిని బ్రతికించాడు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇంట్లో అన్ని దినాలు దేవుడు పంపిస్తే వచ్చాడు కదా, ఇన్ని దినాలు మీరు అందరూ భోజనం చేస్తున్నారు కదా, అప్పుడు కనీసం మన ఇంటికి వచ్చినాడు ఎవడో గుర్తుపెట్టావు? గుర్తుపెట్టావా? నువ్వు గుర్తుపడితే 18వ వచనం. ఆమె ఏలియాతో దైవజనుడా, నా యుద్ధకు నీవు రాని మిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చింది అని మనవి చేయగా. ఇప్పుడు ఏలి ఎందుకు వచ్చిందంట? మీరే చెప్పండి వచ్చిన ప్రకారం. కరువు కాలంలో నిన్ను పోషించడానికి వచ్చాడా? నీ పాపం జ్ఞాపకం చేసి నీ కుమారుని చంపడానికి వచ్చాడా? దేనికి వచ్చాడు? వచ్చాడు. కానేమో ఇంట్లోనేమో ఇది మరణం జరిగింది. ఇప్పుడు వెంటనే ఆమె మనస్సు ఇప్పటి వరకు జరిగిన దానిని బట్టి, హరే మన ఇంట్లో ఎంత అద్భుతం జరిగింది, నా కుమారుడిని ఈయన బ్రతికించలేడా అని ఏమనుకోవాలి? యథార్థంగా అనుకోవాలి కదా. అనుకుందా? అనుకోవాలి. కానీ ఈయన ఆ బిడ్డను ఇమ్మని చెప్పని కౌగటి తీసుకొని పైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి
ఆ పిల్లోడు ప్రాణం మరలా తిరిగి వచ్చిన తర్వాత అది బ్రతికిన తర్వాత చూడండి 23వ వచనం. ఏలీ ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వారి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అని. అవునా? మనం ఇందాక 18వ వచనం ఏమని పిలిచారు? మరి ఇప్పుడేమంటున్నావు? నువ్వు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు. అంటే ఇప్పుడు ఒక ప్రాణం పోయి చనిపోయిన నుండి లేపు బ్రతికితే కానీ తెలియదు నీకు. చాలాసార్లు దేవుడు మన దగ్గరికి ఆయన చిత్తానుసారంగా మన దగ్గరికి పంపించినప్పుడు దేవుడే పంపించాడని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాం. గుర్తుపట్టలేము. ఆ వచ్చి చిన్నవాడు ఎవడో కూడా తెలియదు చాలామందికి. ఇంకొక ఆమె ఉంది ఎలీషా కాలంలో. ఆమె ఒక ఘనమైన స్త్రీ ఉంది, షునేమీరాలు. అవునా? ఏమేం చేసిందంట చూడండి. ఏమేం చేసింది? రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాడి. ఒక్క నిమిషం. ఈ వచనం ఇది కాదు. 4వ అధ్యాయం, క్షమించాలి, 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతడు బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమునకు వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాను. ఇప్పుడు ఎలీషా గారు దేవుడు వెళ్ళమంటే ఈయన షునేమీరాలు ఇంటికి వచ్చాడా, లేకపోతే ఆమె బలవంతం చేస్తే వచ్చాడా? అంటే ఈ షునేమీరాలు ఈ గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనము రమ్మని బలవంతం చేసిందట. ఈ బలవంతం చేసినందుకు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. ఏమేం చేసిందంటే తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును అన్నాడు అని చెప్పని వాళ్ళ ఆయనతో చెప్పి ఒక గోడ మీద ఒక చిన్న గది కట్టించి అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచి ఆయన వచ్చినప్పుడల్లా గదిలో పడుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు? అరే నేనేమి బయలుదేరి ఇంటికి రాలే, ఏమే నన్ను బలవంతం చేసి భోజనానికి రమ్మని పిలిచింది. సరే భోజనమే కదా వచ్చి చేసి వెళ్తుంటే ఇప్పుడే నా కోసం ఒక గది కట్టించింది. ఇప్పుడు ఇవన్నీ చేసిందంటే సంథింగ్ లోపల ఏమన్నా కోరిక ఉండుండదా? 13వ వచనం. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అడిగాడు. అందుకామె నేను నా స్వజనులలో కాపురం ఉన్నానంట. ఎలీషా ఆమె నేనేమి చేయు కోరుచున్నదని వారిని అడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాడు. అది అంటే ఇప్పుడు ఏం జరిగిందంట? ఇప్పుడు ఆమె చెప్పిందా? ఆమె చెప్పరా? గెహజీ గమనించాడు. ఇంట్లో పిల్లలు లేరు, భర్త ముసలివాడు, మరి కనీసం పిల్లలు లేరు కదా అని చెప్తే సరే అని ఈయన మరుసటి సంవత్సరం నేను వచ్చే సమయాన్ని నీకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు.
నిజంగానే కుమారుని కన్నది. కొన్ని దినాలు అయిపోయింది. పొలంలో పని చేసుకుంటున్నాడు అలా ఆయన. పిల్లోడు అక్కడ ఆడుకుంటున్నాడు. కానీ వెంటనే ఆ పిల్లవాడు మధ్యాహ్నానికి ఏమయ్యాడు, కొంచెం అలా తల తిరుగుతుందని చెప్పని చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆమె ఏం చేసింది చూడండి ప్రభునందు ప్రియులారా, 21వ వచనం. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివారిని గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేను అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవద్దు అని అడుగగా ఆమె, నేను పోవట మంచిది. అంటే ఇప్పుడు భర్తగా పిల్లోడు చచ్చిపోయాడని చెప్పిందా? చెప్పలా. ఎందుకంటే విశ్వాసం ఎవరికి ఉంది? ఆయనకుందా? ఆయనకి చెప్పి కట్టించింది ఇల్లు. వెళ్ళింది, బయలుదేరి వెళ్ళింది. ఏం చెప్పింది? గాడిద గద్ద కట్టించి తన ఎక్కి తన పని వాళ్ళతో శీఘ్రంగా తోలు, నేను నీకు సెలవిస్తే కానీ నిమ్మలంగా తోలంటుంది. ఆ ప్రకారం పోయి కరిమేర పర్వతమందున్న ఆ దైవజనుడి వద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరుగును పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుమని అతని పనివాడిని గహేది చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. మ్యాటర్ చెప్పిందే. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసిన ఆమె జోలికి పోవద్దని. ఏమంటే అసలు చూడంగానే గుర్తుపట్టేస్తారా వ్యాకులంలో ఉన్నాయి? చూడంగానే గుర్తుపడతారా? కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో మీకు ఎట్లా తెలిసిందే కదా, నాకు కాల్ చేశారు మీరు అని తెలుస్తూ ఉంటుంది. అట్లా ఎలీషాకి ఎలా తెలిసింది? ఈయనేమో దూరం నుంచి చూసి గుర్తుపెట్టి పనివాడిని పంపించి ఎలాగున్నారని కవర్ అడిగితే ఆమె ఏం చెప్పింది? సుఖంగా ఉన్నామని చెప్పింది. కానీ ఎప్పుడైతే పర్వతం మీదకి వచ్చి ఆయన పాదాలు కాళ్ళు పట్టుకుందో వెంటనే ఆయన సిచ్యువేషన్, కాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు? అన్ని టైంలో పట్టుకుంటారా? తప్పు చేసినప్పుడు కాకపోయినా కొంచెం ఇప్పుడు మనకు చాలా బాధ కలిగింది. ఏసే పాదాలు పట్టుకుంటారా లేదా? దైవజనుని పాదాలు పట్టుకో. ఇప్పుడు నేనేమో ఏలియా సంగతి చెప్పా, ఆమెమో ఆయన్ని పిలవలా, దేవుడు పంపిస్తే వెళ్ళాడు. ఇక్కడ ఎలీషా సంగతి చూస్తేనేమో ఈయనేమి పోలే ఆమె దగ్గరికి, ఆమె బలవంతం చేసి తీసుకొచ్చింది. కానీ రెండు చోట్ల జరిగిన సిచ్యువేషను ఈ కుమారుడు విషయంలో సేమ్. అక్కడేమో కరువు కాలంలో రొట్టెలైతే ఇంటి అందరూ తిన్నారు, గుర్తుపట్టలే. కానీ ఇక్కడైతే దైవజనుడితో వ్యవహరించే విధానం మీరు చూడండి. నేనేం చెప్తున్నానంటే ప్రభువులను పిల్లరా, షూనేమీయురాలు ఉన్నంత విశ్వాసం ఈ తరంలో విశ్వాసులు ఉంటే, ఓ పక్క పిల్లోడు చనిపోయాడు, తీసుకెళ్ళి ఆడ పడుకోబెట్టింది ఎవరి మంచం మీద? మీ ఇంట్లో లేవా మంచాలు? మీ ఇంట్లో లేవా? ఇప్పుడు దైవజనుడి కోసం గోడ మీద రూమ్ కట్టి మంచం వేసినప్పుడు మీ ఇంట్లో మంచాలు ఉంటాయా లేవా? ఉంటాయా ఉండవా? దైవజనునికి ఏంటంటే ఒక ప్రత్యేకత. మా అమ్మగారు కూడా ఉంటుంది, నేను పడుకున్నా మంచం మీద ఎవరు పడుకోవద్దారు. ఎందుకంటే అది దైవజనుడు. ఆమె కూర్చో పర్లేదు, ఏం పడుకో కొంచెం అంటే లేదు వద్దు. ఏమో బైబిల్ చదువుతుంటారు కదా, తెలుస్తుంది దానికి.
ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు వెళ్ళాడు పడుకుంటే కొంచెం ఏమన్నా అక్కడ ఉన్న ఆ శక్తి, ఆ పవర్ కొంచెం వస్తుంది ఏమన్నా. అట్లాగే దైవజనుని బట్టలు తెచ్చుకుని వెళ్ళి నా బట్టలో పెట్టుకున్నా. ఆత్మాభిషేకంతో 46 ఏళ్ళు సేవ చేసి అద్భుతమైన పరిచయం చేశాడు. దెయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థతలు చేసి ఎప్పుడు ఆత్మతో నింపబడిన దైవజనుడని ఇల్లు అడిగా. ఒక జత బట్టలు ఏంటి కదా వేసుకుంటానికి కాదు, నా బట్టలతో పాటు ఆ బట్టలు కూడా పెట్టా. ఎందుకు? కొంచెం దాంట్లో ఏముంటుంది? పవర్ ఉంటుంది. ఉండదా? ఆ పవర్ లేకపోతే ఏసై వస్త్రం ఎందుకు ముట్టుకోవాలో? 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ పవర్, ఆ పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వచ్చినప్పుడు ఆ శక్తి వస్త్రాలకు కూడా మేము ఏసైని పట్టుకోలే, వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలా అనుకుందంతే. అపోస్తుల వస్త్రాలు, నడికట్లు, ఇంకా అంతెందుకు నీడ పడితే చాలట. నుంచుంటే చాలు, సరే నా నీడలో ఉంటాను. భౌతికమైన స్వస్థత లేదు. నేనేం చెప్తున్నానంటే ఆధ్యాత్మికమైన స్వస్థతల కొరకు చెప్తున్నా. భౌతికమైన స్వస్థత దేవుడు ఇచ్చినా ఇవ్వడం పర్లేదు, కానీ ప్రభునందు పిల్లలు ఆమె ఎంత విశ్వాసమో చూడండి. వెంటనే గెహజీని పిలిచి ఆయన ఒక కర్ర ఇచ్చి ఇళ్ళ పిల్లడం పెట్టమన్నాడు. పోయి వెనక్కి తిరిగి చూడొద్దు, ఎవరు పిలిచినా మాట్లాడద్దు, వందనానికి ప్రతివందనం చేయొద్దు, డైరెక్ట్గా పో అన్నాడు. అంతే వెళ్ళిపోయి పెట్టాడు. ఈలోపు ఆమె ఈయన కలిసి ఇంటికి వచ్చారు. ఏమైనా కదిలాడంటే ఏం కాదలేదు. వెంటనే ఏలియా చేసినట్లు ఎలీషా కూడా సేమ్ అలాగే ప్రార్థన చేశాడు, ఆ ముఖం మీద ముఖం పెట్టి. కాబట్టి ప్రభునందు పిల్లరా, నోటి మీద 34వ వచనం, మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వారి నోటి మీద, తన కళ్ళు వారి కళ్ళ మీద, తన చేతులు వారి చేతుల ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంటబుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వారి మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ఏమైంది? వాళ్ళ అమావాస్య కాదు దైవజనుని కలవడానికి వెళ్తున్నామంటే భర్తకి చెప్పలేదు. గెహజీ వచ్చి అమ్మ దైవజనుడు అడగమన్నాడు, ఏంటి అందరూ సుఖంగా ఉన్నారంటే సుఖంగా ఉన్నారని చెప్పింది. కానీ వెళ్ళి డైరెక్ట్గా ఆయన పాదాలు పట్టుకుంది. దేవుడు అద్భుతంగా ఆ పిల్లడిని బాగు చేశాడు. ఇక్కడ 2 సిచ్యువేషన్స్. ఒకటి, ఏలియా దగ్గరికి దేవుడే పంపించాడు. రెండోది, ప్రభునందు ప్రియులారా, రెండోది మనం బలవంతం చేస్తే ఆయన ఇంటికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, అయితే అక్కడ ఒక మాట ఉంది చూడండి. ప్రభునందు ప్రియులారా 28వ వచనం, అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను అడిగింది. కావాలని ఆశించి నిన్ను ఇంటికి తీసుకొచ్చిందా? ఆశించకుండా తీసుకొచ్చిందా? ఆమెం ఆశించలేదు. నాకేం వద్దు, నా స్వజనంలో ఉన్నానంది. కానీ ఆశించి తీసుకురా, భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. అంటే ఇప్పుడు ఎంత అవమానం అయిపోయింది చూడండి. ప్రభునందు పిల్లరా, ఊహించలేము కొన్ని సంగతులు. అలాగున దేవుడే పంపిస్తే వచ్చిన దైవజనుడు ఉన్నాడు, మనం బలవంతం చేసి ఇంటికి తీసుకున్నాడు ఉన్నాడు. ఇప్పుడు అట్లాగే మీరు కొత్త నిబంధనలు చూడండి, ఒక 2 పేర్లు చెప్పండి. ఇలాగా బలవంతం చేసి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? ఆయనంతలో ఆయనగా వెళ్ళింది ఎవరింటికి? అది తీసుకెళ్ళారు. ఇంకా కొంచెం క్లారిటీగా, యాయేలు కుమార్తె చనిపోయిందని చెప్పని కవర్ పెడితే ఆయన వెళ్ళాడు. బలవంతం చేసి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇంటికి రమ్మని.
కొత్త నిబంధనలో ఆ? బలవంతం చేయలేదు. బలవంతం చెయ్యకు. బలవంతం అంటే మరీ బలవంతం కాదు. ఆయన సేవ ఆయన పోతా ఉంటే బాబు మా ఇంటికి రాని పిలిచికెళ్ళింది మార్త, మరియా, లాజరు. ఆయన ప్రయాణమైపోచుండగా మార్త అని ఒక స్త్రీ ఏం చేసింది, ఆయన్ని మా ఇంటికి రమ్మని పిలుచుకుంది. పిలిచి ఏం చేసింది ఏమో, ఎందుకు పిలిచింది? పిలిచిన ఆవిడేమో వంట చేసుకుంటుంది, ఇంట్లో ఉన్న అక్కేమో మరియేమో పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఆయనతో పాటు ఆమెతో పాటు లాజరు కూడా ఉన్నాడు, కానీ లాజరు సంగతి చెప్పలేదు. కానీ ఆయన పాదాల దగ్గర ఉండి వాక్యం వింటుంది ఎవరు? అలా ఒకసారి రెండు సార్లు, అలా ఒకసారి రెండు సార్లు, చాలాసార్లు ఆమె వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో చేర్చుకొని భోజనం పెట్టింది, వాక్యం వింటున్నారు కుటుంబం అంతా. కానీ కొన్ని రోజులకి ఏమైంది తమ్ముడు? చనిపోయి. ఎంత కోఇన్సిడెన్స్ చూడండి అసలు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎన్నాళ్ళు వాక్యం విన్నారు కదా, ఇప్పుడు ఆయన కూడా చనిపోతాడని తెలిసి రోగి అయి ఉన్నాడని కౌరు పెట్టంగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి స్వస్థత చేయలే. ఏం చేశాడు? ఎందుకు? ఎలాగో ఆయనకి తెలిసి చచ్చిపోతాడని. ఇప్పుడు ఆయన కూడా ఏమన్నాడంటే, మనము లాజరును లేపుదాం రమ్మన్నాడు అన్నాడా? లాజరును లేపుదాం రమ్మన్నాడు. రమ్మంటే శిష్యులు ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొరకు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన బాగుపడినది. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పారు అనుకోలేదు. కావున యేసు లాజరు చనిపోయింది, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని నీ నిమిత్తము సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుతాము రండి స్పష్టముగా వారితో చెప్పాను. ఎలా చెప్పాడంట? స్పష్టంగా చెప్పాడంట. ఆయన వీళ్ళు ఏమంటున్నారు? అందుకు దిదుమారబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుచున్నామని తన తోడి శిష్యులతో చెప్పాడు. చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో. ఇప్పుడు ఎంత స్పష్టంగా చెప్తే వీళ్ళకి అర్థం కావట్లేదా? ఆయన ఏం చెప్పాడు? నిద్రించుచున్నాడు, మేలు కొలుపు వెళ్దామన్నాడు. నిద్రించుచున్నాడు అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అర్థం ఏంటి? చనిపోయాడని. దేనికి వెళ్దాం అంటున్నాడు? లేపుటకు వెళ్దాం అంటున్నాడు. వాళ్ళేమన్నారు? నిద్రించుచున్న ఎడల అతడు బాగుపడునని. అప్పుడు యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతి గురించి చెప్పననుకొని. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. ఎందుకు? అలాగే క్లారిటీగా అర్థమే కావట్లేదు. అయినను అతని యొద్దకు మనం వెళుదాము రమ్మని స్పష్టంగా చెప్పాడు. అయిన వీళ్ళు ఏమనుకుంటున్నారు? లాజరుతో కూడా చనిపోవడానికి వెళ్దామంటున్నారు. ఇట్లా ఉంటాయి శిష్యుల పరిస్థితులు. శిష్యుల పరిస్థితులు ఇలా ఉంటాయి. కొన్నిసార్లు చాలా క్లారిటీగా చెప్తాం మనం. ఎంత క్లారిటీ చెప్పినా సరే మనకు చెప్పాలి. వాళ్ళు అనుకుంటారు, చేసేస్తారు. చేసేసిన తర్వాత మనం అడిగితే నేను అలా అనుకోలేదు అయ్యారంట. మరి ఇంకెలా కనుక్కున్నారో చెప్పమంటే అది చెప్పరు. శిష్యులు ఉన్న పరిస్థితి ఇది. ఏసే శిష్యులు కూడా అంతే. ఒకసారి ఆయన పురుషుని బిడ్డతో జాగ్రత్తగా ఉన్నాడంటే వాళ్ళందరూ అనుకున్నారు మన రొట్టెలు తేలేదు కాబట్టి ఏసై ఈ మాట అన్నాడు అనుకుంటున్నారు. ఏసై అన్నాడు, అది రొట్టెలు తేలేదని నేను ఎందుకు చెప్తాను? 5 రొట్టెలు 2 చిన్న చేపలు
ఎంతమంది తిన్నారు, ఎన్ని గంపలు ఇచ్చారు గుర్తులేదు మీకు? నేను రొట్టెల గురించి ఎందుకు చెప్తున్నారా? పులిసిన పిండి అయిన పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధన గురించి చెప్పాను, జాగ్రత్త పడమని చెప్పారు. తర్వాత అంటే క్లారిటీగా తొందరగా అర్థం కాదు. కాబట్టి ప్రభునందు పిల్లలు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, లాజరు చనిపోయాడు, లేపడానికి యేసు ప్రభు వెళ్తున్నాడు. ఇన్ని రోజులు సువార్త వాక్యం వినినటువంటి వీళ్లకు యేసు ప్రభు చెప్పిన మాట అర్థమైందా? వీళ్ళకన్నా ఏదో మార్తా మరియ కన్నా అర్థమైందా? యేసు ప్రభు అంటున్నాడు 20 చూడండి, 21 నుంచి చదువుదాం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుని నీకు అనుగ్రహించునని ఎరుగుదునని యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. దాని ముందు నువ్వేమన్నావు అసలు? ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అన్నావు. అయితే నీ సహోదరుడు మరలా లేచునని చెప్తే లేస్తాడు. ఎప్పుడు లేస్తాడంట? అంత్యదినము పునరుద్ధానం. అవునంట. అప్పుడు నువ్వు ఎందుకు ఈ డైలాగ్ చెప్పడం అంటే అదన్నా అనకపోతే అయ్యగారు బాధపడతారేమో. అయ్యగారు బాధపడతాడా? అయ్యగారు బాధపడతాడా? అయ్యగారు ఏం బాధపడ్డాడు? ఇట్లాంటి మాట్లాడే బాధపరుస్తాడు. నువ్వు నమ్మినప్పుడు మరి నువ్వు లేస్తాడని చెప్పంటే ఓకే అనొచ్చుగా. అప్పుడు మళ్ళీ యేసయ్య అంటున్నాడు 25లో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అంటే మళ్ళీ ఏమవుతుంది? ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అంతేగాని ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? అది మాత్రం ఆయన ఏం చెప్పాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడు ఎప్పటికీ చనిపోడంటే ఈ మాట నమ్ముచున్నావు అని అంటే, కానీ అప్పుడైనా సరే నమ్ముతున్నాడు ప్రభువా అన్నా. అవును ప్రభువా నమ్ముచున్నాను అట్లా. అవును ప్రభువా నువ్వు లోకమునకు రావలసిన అరే నేను ఏమడిగాను నిన్న? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించి వాడు చనిపోవడం నేను చెప్తుంటే లోకానికి రావాల్సిన నేనైనా కాదని నీకు తెలుసా అని అడిగాను. నేను ఏమడిగాను? నేను అంటే రోజులు సంవత్సరాలు తరబడి ఇంటికి పిలిపించుకున్న వాక్యం చెప్పించుకున్న ఒక సునేమిరియాలు కాకపోయింది. అవునా? ఒక సునేమిరియాలు కాకపోయింది. సునేమిరియాలు ఎలాగుందా? వ్యత్యాసం చూడండి. సునేమిరాలు ఎలాగుందా? సునేమిరాలు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంది. భర్తకి చెప్పలా, ఆ దైవజనుడు శిష్యుడు అడిగితే వాడికి చెప్పలా, డైరెక్ట్గా పోయి పాదాలు పట్టుకోలే. నువ్వు ఇంటికి పిలిపించుకుంటావు, దైవజనుడు అని చెప్పని నీకు అర్థమవుతుంది. ఆయన ప్రయాణమై ఆయన దారిని ఆయన పోయేవాడిని ఇంటికి తెచ్చి పిలిపించుకొని వాక్యం చూపించుకొని భోజనం పెట్టి ఆయన ఎన్నో మార్లు యెరూషలేముకి వెళ్ళినప్పుడల్లా వీళ్ళ ఇంటికి పోయేవాడట. బేతనీయ వాళ్ళని బలపరచడానికి వెళ్ళాడు. కానీ వింటున్నారు, కానీ వినడం మాత్రము వినుచున్నారు, దాన్ని గ్రహింపలేకున్నారు అన్నట్లు. ఆ వాక్యమైనటువంటి మరియ కూడా అట్లాగే ఉంది. ప్రభునందు ప్రియులారా, మరియ కూడా ఏడుస్తూ ఉంది. వాళ్ళను చూసి యేసు ప్రభు వారి ఆత్మలో మూలుగుచు సమాధి ఎక్కడుందో చూపించమంటే ఏమంటుంది? అప్పటికే 4 రోజులు అయిపోయింది, కంపు కొట్టును కుళ్ళిపోయిందని చెప్తుంది. ఇవన్నీ ఎందుకమ్మా నువ్వు రాయి తొలగించండి అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ఆయన ఒక్క మాట సెలవిస్తే లేచి దిక్కున ఇంటికి పిలిపించుకోవడం గొప్పగా. ఇంటికి పిలిపించుకున్న తర్వాత సునేమిరాలుకున్నంత విశ్వాసం నీకుందా? అది నువ్వు దైవజనుడు నిజంగా గుర్తుపట్టావా? కొన్నిసార్లు దేవుడే పంపిస్తాడు మన ఇంటికి, కానీ
ఆ పిల్లోడు చనిపోయి బతికిన తర్వాత అనుకుందంట ఇందును బట్టట. అంటే అప్పుడు దాకా శుభ్రం భోజనం చేస్తాం. ఏం భోజనం? ఇప్పుడు చూడండి, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? బలవంతంగా పిలిపించుకున్న వాళ్ళు సారపతి వెదరలాగా ఉన్నారు. రోజు భోజనం తింటున్నాం అనేక దినాలు. వీళ్ళు కూడా రోజు వాక్యం చాలా రోజులు ఆయన వచ్చినప్పుడల్లా వింటున్నారు. కానీ అద్భుతం జరిగితే కానీ ఆయన ఎవరో వీళ్ళకి తెలియలేదు. సేమ్ వీళ్ళలాగా ఉంది. కానీ సునేమిలో లేదు, బలవంతంగా పిలిపించుకుంది. కొన్నిసార్లు దేవుడే మన దగ్గరికి పంపినప్పుడు ఎలాగ ఉంటుందంటే, ఆయన రావాలి, ఆయన్ని చూడాలి, ఆయన తెలుసుకోవాలని మనకు ఆశ ఉంటుంది. కానీ సమాజంలో ఉన్న మన స్థితిగతులను బట్టి మనం ఆయన్ని చూడలేము. చాలామంది ప్రభునందు పిల్లల వాక్యం బాగా చెప్తాడు పాస్టర్ గారు, మంచి సత్యం ప్రకటిస్తాడు, చక్కగా చెప్తాడు. కానీ ఆయన్ని పిలవాలంటే మా ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు అబ్జెక్షన్. ఎందుకంటే చాలామంది ఇళ్ళల్లో సగం మంది ఒక చర్చికి, సగం మంది ఒక చర్చికి వెళ్తారు. పరిస్థితి ఎట్లా ఉంటుంది? మొదటి నుంచి మా ఇంట్లో పరిస్థితి, ముగ్గురు ఒక చర్చికి, ఒకరిని ఒక చర్చికి. చాలామంది ఇళ్ళలాగా ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్ళిన చోట ప్రభునందు పిల్లరా, వాళ్ళు వెళ్ళిన చోట ఏదైనా ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకుంటే వాళ్ళ సేవకులు రాదు. వాళ్ళ సేవకులు గారు వాళ్ళ బాధలు, ఇబ్బందులు కొంతమంది పిలిచి వాక్యం చేయించుకుంటారు. మరి చర్చికి రండమ్మా అంటే భయపడుతుంటారు. ఎందుకంటే మా అబ్బాయితో మా కోడలు తెలాలండి, నేను సపరేట్గా వేస్తే ఊరుకోరండి. మరి అదే కోళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి శ్రీమంతం చేస్తుంటే వాళ్ళ పాస్టర్ని రమ్మంటే నేను రాను, కావాలంటే అసిస్టెంట్ పంపిస్తానడట. అది అసిస్టెంట్ ఎవరు వచ్చి చేసి వెళ్ళడం ఏంటని వాళ్ళిద్దరిని బతిమాలి ఆ పాస్టర్ గారిని పిలిస్తే చక్కగా వాక్యం చెప్తాడని చెప్పని పిలిపించింది. వెళ్ళి చెప్పారు, శ్రీమంతం 7వ నెలలో చేస్తే అప్పటికి నీ జీవితంలో 2 నెలలు వేస్ట్ అయిపోయింది. నువ్వు చేయాల్సిన పని సరిగ్గా చేయలేదు. ఇప్పటి నుంచి ఇంకో 2 నెలలు టైం ఉంది. 2 నెలలన్నా నీ గర్భంలో ఉన్న శిశువుకి రెబెకా చెప్పినట్టు, ఇస్సాకు చెప్పినట్టు, తామారు చెప్పినట్టు, యేసు ప్రభు స్వరం వినబడితే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేసినట్టు, కనీసం ఇప్పటి నుంచైనా దేవుని మాటలు, దేవుని పాటలు, వాక్యం గట్టిగా చదివి వినిపిస్తూ ఉన్నామని చెప్పే వాక్యం. వాళ్ళందరూ షాక్ అయ్యి, ఎంత ఉంది లోపల ఉంటుంది. ఇప్పుడు మార్త మరియ రాజులే కాదు కదా, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడే కాదు కదా. నేను చాలా దినాల తర్వాత తప్పిపోయిన కుమారుడు గురించి మన శుక్రవారం చెప్పాను. చాలా రోజులు అయిపోయింది మొన్న చెప్పాను దేవుని ప్రేమల గురించి వివరించడానికి. ఎప్పుడు అదే కాదు, మనకి బోల్డ్ సబ్జెక్ట్ ఉంది, తెలుసుకోవాలి, పిలిపించుకోవాలి. కానీ పిలిపించిన తర్వాత గుర్తుపట్టకపోతే ఏం ప్రయోజనం? గుండెల నిండా ఆశ ఉంది, చూడాలని ఆశ ఉంది, ఇంటికి తీసుకొచ్చుకోవాలని ఆశ ఉంది. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఆ పని చేయలేరు. అలాంటి స్థితిలో జక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కువ కూర్చున్నాడట. ఎందుకు? పొట్టివాడట. ఈయన పొట్టివాడు, కానీ యేసయ్య దారి గుంట వెళ్తున్నాడు. ఆయన చూడాలని ఆశ వచ్చింది. ఆయన ముందుగా పరిగెత్తి ఆయనను సూట్స్ పెట్టి ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు గురించేనా ఏదో పాట ఉంది, మేడి పండు గురించేనా? అట్లాంటి చెట్టు ఎక్కింది. మేడి పండు చూడు మేలు మేలు, పొట్ట మెట్టు చూడు పురుగులు, అట్లాంటి చెట్టు ఎక్కింది. చూస్తానికి సమాజంలో మంచి పేరు, ఏం పేరు? ట్యాక్స్ కలెక్టర్. కానీ లోపల ఇన్నర్లో ఏముంది జనాలకి? ఇతడొక పాపి అయిన మనుషుడని. బయటికేమో మంచి ట్యాక్స్ కలెక్టర్, బిల్ కలెక్టర్ అని చెప్పని మంచి పేరు ఉంటుంది. కానీ అవతలికి వెళ్ళిన తర్వాత మనుషులందరూ ఇలాగే ఉంటారని సులభం చెప్పాడు లేదా? కొనేటప్పుడు ఇది జబ్బుది అంటాడట, అవతలికి వెళ్ళి మెచ్చుకుంటాడట. ఈ జనాలు కూడా అంతే, ఉన్నప్పుడు చాలా మంచోడు అంటారు, అవతలికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి మొత్తం చెప్తారు. ఈ చెట్టెక్కి కూర్చున్న ఆయన దగ్గరికి యేసు ప్రభు వచ్చి
జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అంటే యేసు ప్రభు వారిని బలవంతంగా బతికిన పరిస్థితి అట్లా ఉంది, కానీ ఆయన దిగి వచ్చేసాడు. నీ ఇంట ఉండవలసి ఉన్నది దిగిరా అని చెప్పగానే త్వరగా దిగి సంతోషంతో అతన్ని ఏం చేశాడు, చేర్చుకున్నాడంట. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంగా ఆయనను చేర్చుకోడు. అది చూసి అందరూ పాపైన మనుషుని యొక్క బస చేయ వెళ్ళుచున్నాడని చాలా సణుక్కోవడం అంటే వినబడినట్టే వినబడకుండా. సణుకుడు వినబడుతుందా? వినబడదు. కానీ పైకి మాత్రం మనోడేనండి జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అన్నాం, కానీ లోపల విన్నారు ఇలా ఉంటుంది. అయితే 8వ వచనం, జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. యేసయ్య మన ఇంటికి వస్తే మనం ప్రసంగం కూడా చేయాల్సిన లేదండి. ఒక్క మాట అని చెప్పాడా, జక్కయ్య నువ్వు చాలా ట్యాక్స్ అక్రమం వసూలు చేసావు, నువ్వు అక్రమం వసూలు చేసి ఇలాంటి తప్పులన్నీ చేసావు అని ఏమన్నా ఒక్క మాట అన్నాడా? యేసు మన ఇంటికి వచ్చాడంటే మన సంగతి అంతా ఆయనకి తెలుసని అర్థం. అవునా? మన సంగతి మొత్తం తెలుసు. అప్పుడు నువ్వు వెంటనే నువ్వేం చేయాలి? జక్కయ్యలాగా వెంటనే మారు మనసు పొందాలి. ప్రభువా ఇదిగో నా ఆస్తిలో భాగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే మీరు చెప్పండి, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆస్తిలో సగమేమో పేదలకు ఇచ్చాడు, మిగతా సగంలోనేమో ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే దానికి ఎంత ఇస్తారంట? ఇప్పుడు నేను అడుగుతున్నా, ₹1 ట్యాక్స్కి ₹2 వసూలు చేశాడు అనుకో, ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలి? రూపాయికి వసూలు చేస్తే రూపాయికి 4 ఇవ్వాలి కదా. ఇప్పుడు ₹4 ఇస్తే ఈయన ఆస్తి సగం పేదలకు వెళ్ళిపోయింది, మిగతా సగం మొత్తం అన్యాయంగా తీసుకునేదానికి 4 గంటలు అంటే వెళ్ళిపోతుంది మొత్తం. ఇప్పుడు ఈయన దగ్గర ఏముంది? కరెక్ట్గా చెప్పాలి, ఏముంది? రక్షణ ఉంది. ఏది ముఖ్యం? యేసయ్య ముఖ్యం, ఇది కూడా ముఖ్యం. లేకపోతే ఎట్లా సార్? యేసయ్య ముఖ్యం, ఇది కూడా ముఖ్యం. అవునా? అందుకని యేసు ప్రభు చెప్పాడు, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఒక రాజ్యమునకి 2 రాజులు ఉండరు, ఒక వరులో 2 కత్తులు ఉండవు. అలాగే మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరని చెప్పాడు. అయితే సిరికి దాసులు అవుతాం లేదా దేవునికి దాసులు? ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పాలి, జక్కయ్య దేనికి దాసుడు? దేవునికి దాసుడు. ఏం ఆలోచించకుండా ఒక్క మాటతో చెప్పేశాడు, సగం పేదలకు ఇచ్చేస్తా, మిగతా సగం రూపాయికి ₹4 ఇచ్చేస్తా అన్నాడు. ఎప్పుడైతే అసలు ట్యాక్స్ కలెక్టర్కి క్యాలిక్యులేషన్ ఉంటుందా ఉండదా? మీరు చెప్పాలి. అరే నేను ₹4 ఇస్తే ఇప్పుడు లాస్ట్ నా దగ్గర ఏముంటుంది అనే విషయం ట్యాక్స్ కలెక్టర్కి తెలీదా? క్యాలిక్యులేషన్స్ తెలుసు, కానీ ఆయన ఏమనుకున్నాడంటే నాకేమి వద్దు, ఏం కావాలి? కానీ మనం పాడతాం ఏమని? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా.
గుర్తొస్తుంది, వేణుగోపాలయ్య గారు చెప్పింది గుర్తొస్తుంది బాగా. ఆయన అందరూ నా ఆకాశ చూడండి అని చెప్పి పాడేవాడు పాట. పాడాను కదా చాలాసార్లు, పాడానా? లోకం, అందరూ మీరు నన్ను చూడాలి. లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు, యేసు కావాలి, సాతానా నా వెనుకకు పో. లాస్ట్లో అంత ఉత్తునే. అసలు చేసిన పాట అది కాదు, ఇంకోటి ఏం పాట? లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకు కావలే, యేసు వద్దు, సాతానా నా వెనుకరా. బా ట్యూన్ కూడా కరెక్ట్గా సరిపోయింది, పాట లైన్ కూడా బాగుంది. ఎట్లా ఉంది? చాలా మంది యేసు వద్దు, ఏం కావాలి? సమస్తం కావాలి. కానీ జక్కయ్య ఏం కావాలి? నాకేమవుతుంది, నాకు నువ్వు ఉంటే చాలు, నీ రక్షణ ఉంటే చాలు. ఒక్క ప్రసంగం చేయకుండా ఒక్క మాటతో. అంటే నేను అడుగుతున్నా, యేసు ఎవరి యొద్దకు వచ్చి ఎవరిని తోడుకొని తీసుకెళ్తాడు? అసలు పాయింట్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గొర్రె పిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు ధన్యులు, ఇవి దేవుని యథార్థమైన మాటలు అని చెప్పాడు. యథార్థమైన మాటలలో గొర్రెపిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు 3 మంది ఉంటారు, వాళ్ళు ధన్యులే. కానీ పరమగీతం 2:4 చెప్పినట్టు ఆయన నీ ఎదుకొచ్చి నిన్ను తోడుకొని విందుశాలకి వెళ్తే ఇంకెంత అద్భుతం. అంటే ఆయన నీ ఇంటికి రావాలంటే నీకేం కావాలి? నీకేముండాలి? యథార్థత ఉండాలి. ఇంకేముండాలి? మారు మనసు ఉండాలి. ఇంకేముండాలి? ఈయనే నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రియుడు, నా హితుడు అని షునేమీరాలు విశ్వసించినంతగా ఇతడు దైవజనుడని నువ్వు గుర్తుపట్టి నువ్వు విశ్వసించాలి. కానీ మరి ఇంటికి పిలిపించుకోవడం, లాజరు మరియా మార్త ఇంటికి పిలిపించింది, 3 సార్లు వెళ్ళాడు ఇంటికి, ఏం ప్రయోజనం? కానీ ఒక్కసారి అడుగుపెట్టాడు అంతే. లాజరు నీ ఇంట నేను ఉండవలసింది దిగిరా. లోపలికి అడుగు పెట్టాడు లేదు, పెట్టంగానే చెబుతున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను తీసుకున్న అక్రమంగా అన్యాయంగా తీసుకున్న దాంట్లో సగం 4 వంతులు ఇచ్చేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో యేసు ప్రభు నోట సువార్త ఏమొచ్చింది? ఇతడును నిజముగా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి అని. కాబట్టి దేవుడే నన్ను మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు నన్ను తోడుకొని విందుశాలకు తీసుకెళ్ళాలంటే నువ్వు ఎలా సిద్ధపడతావో భూమి మీద నేను పాత నిబంధనలో కొత్త నిబంధనలో 2 సిచ్యువేషన్స్ చూపించాను. ఇప్పుడు నిర్ణయం మీది. ప్రార్థన చేసుకోవాల్సింది మీరు, సిద్ధపడాల్సింది మీరు. అలాగే నా మట్టుకు నేను సిద్ధపడాలి. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం.